వెల్కమ్ టు లెర్న్ ఫ్రీ టెక్. ఈ వీడియోలో మనము రాసిన సమాచారాన్ని చదివి వినిపించడానికి ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా, అలాగే ఎలాంటి వెబ్సైట్స్ ఉన్నాయా దాని గురించి తెలుసుకోబోతున్నాం. మనం రాసిన సమాచారం కానీ లేకపోతే కాపీ చేసిన సమాచారాన్ని కానీ మనము ఎక్స్పోర్ట్ చేయవచ్చు. MP3 ఫార్మాట్లకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు, లేదంటే మనము వినడానికి సులువుగా ఉంటుంది. చూడండి, దానిలో మొదటిది ఒక వెబ్సైట్ గురించి చెప్తున్నాను, వినండి. TTSMP3.com అనే సైట్ మనకి అందుబాటులో ఉంది. అలాగే ఇంకొక వెబ్సైట్ వచ్చేసి Google Text to Speech.com అనే వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. ఇది మనకు తెలుగులో రాసిన సమాచారాన్ని ఇది వినిపించడం జరుగుతుంది. అలాగే TTSMP3.com ఈ సైట్ మనకి ఇంగ్లీష్లో రాసిన సమాచారాన్ని వినిపించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడండి, నేను టైప్ చేశాను హలో అని. ఇక్కడ మనం వాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వాయిస్ని సెలెక్ట్ చేశాను, చూడండి. రీడ్ అని ఇస్తున్నాను, చూడండి. హలో. ఓకే, వెల్కమ్ టు లెర్న్ ఫ్రీ టెక్. చూడండి, ఇప్పుడు నేను టైప్ చేసిన సమాచారాన్ని మనము ఈ వాయిస్లో మనం విందాం. వెల్కమ్ టు లెర్న్ ఫ్రీ టెక్. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇంగ్లీష్లో రాసిన సమాచారాన్ని లేకపోతే కాపీ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము వినవచ్చు. అలాగే మనం ఆ వాయిస్ని మనము యాజ్ MP3గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే తెలుగులో రాసిన సమాచారాన్ని గురించి Google Text to Speech.com అనే సైట్ ద్వారా మీరు తెలుగులో రాసిన సమాచారాన్ని మీరు వినవచ్చు. అలాగే దీని గురించి ఒక అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంది ఆండ్రాయిడ్ ఫోన్కి. T2S Text to Voice రీడ్ అలౌడ్ అనే మన అప్లికేషన్ ద్వారా మీరు రాసిన సమాచారం ఏదేని లాంగ్వేజ్ ఏదైతే ఉందో, తెలుగు, ఇంగ్లీష్ తదితర లాంగ్వేజ్ మనము రాసిన సమాచారాన్ని వినవచ్చు. అలాగే ఎక్స్పోర్ట్ MP3 ఫార్మాట్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా యాడ్ ఇవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఈ వెబ్సైట్ లింక్లు అలాగే ఈ అప్లికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ 3 చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సమాచారాన్ని నేరుగా మనము చదివే కన్నా వినడం ద్వారా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ T2S టెక్స్ట్ టు వాయిస్ ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైనా సమాచారాన్ని మీరు మీ యొక్క ఫోన్లో వీక్షించినప్పుడు టెక్స్ట్ని కాపీ చేసి నేరుగా వినవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.